ఐ ఫెల్ట్ సో హ్యాపీ. దేవుడు చక్కగా ఇంతకాలం వరకు కూడా ఇంతవరకు చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. అండ్ యు ఆర్ కంటిన్యూయింగ్ ఇట్. ఐ అప్రిషియేట్ దట్. సౌజన్య నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ముందుగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఇట్స్ నాట్ ఏ కోఇన్సిడెంట్. దేవుడు ఈ సమయంలో మనందరినీ ఈ విధంగా కూర్చోబెట్టాడు మాట్లాడుకోవడానికి అంటే అది దేవుని చిత్తమై ఉన్నది. ఆయన చిత్తంలో మనందరం కూడా ఈ విధముగా కూర్చోడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసు నాయన, మీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకే వందనాలు ప్రభువా. స్త్రీలముగా నాయన ఈ విధంగా నీ సన్నిధిలో కూడి మిమ్మల్ని ఆరాధించడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రములు స్వామి. అయ్యా మీరే మాతో మాట్లాడండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. నాయన మేమేం నేర్చుకోవాలో మాకు తెలియచేయండి. నా మాటలు కాదు కానీ ప్రభువా, నా ద్వారా మీరే మాట్లాడండి. నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో ప్రభువా, వారికి ఏం అవసరతలు అయితే ఉన్నాయో ప్రభువా, నీ వాక్యం ద్వారా మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో తండ్రి, నా ద్వారా మీరు మాట్లాడించండి. మీరే నాకు సహాయం దయచేయండి. నాయన వినేటువంటి ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని నాయన మీరు తాకండి నాయన, సిద్ధపరచండి తండ్రి. నీ వాక్యాన్ని విత్తనైతుండగా ప్రభా, మీరే తండ్రి యేసయ్య మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇట్స్ ఎ గుడ్ మార్నింగ్. అయితే మనం ఈరోజు హోలీ వీక్లో రెండవ రోజుకి ఇచ్చినటువంటి టాపిక్ దురాశ. దురాశ అంటే మనందరికీ తెలిసినటువంటి వర్డే. ఎక్కువగా ఆశపడడం, ఏదైనా విషయం గురించి మనము ఎంత లిమిట్లో దాని గురించి ఆశపడాలో అంతకన్నా ఎక్కువగా మనం దాని గురించి ఆశపడుతున్నాము అంటే అది దురాశ అవుతుంది. మన జీవితాలలో మన జీవితాలలో ఎటువంటి విషయాల గురించి మనం కావలసిన దానికంటే ఎక్కువగా ఆశపడుతూ ఉన్నాం. మనం అనుకోవచ్చు సమ్‌టైమ్స్ మేమెందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నాము, మేమేమి ఎక్కువగా ఆశపడట్లే ఏ విషయం గురించి, మేము కావాల్సినంతేగా ఆశపడుతున్నాం అని అనుకుంటూ ఉంటాం. కొన్ని విషయాలు మనకు తెలియకుండానే మన జీవితాలను ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అయితే దురాశ అనేటువంటి టాపిక్ గురించి నేనైతే మీ అందరికీ ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేయనవసరం లేదు. డైరెక్ట్‌గా మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం. రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులకు దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన ఒక అలర్ట్ ఇస్తూ ఉన్నాడు. ప్రతిసారి కూడా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను వాళ్ళకు తెలియచేస్తూ ఉన్నాడు. మీరు ఇలా ఉండొద్దు, మీరు ఇలా ఉండండి అని వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ 17వ అధ్యాయము మనము 3వ వచనంలో చూసినట్లయితే, యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. అక్కడ ఉన్నటువంటి రాజు తక్కువగా చెడుతనం చేస్తున్నాడంట గాని చెడుతనం మాత్రం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ ఇశ్రాయేలీయులతో చెప్తూ ఉన్నాడు. చూడండి 13వ వచనంలో, అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టియు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి, ఆయన మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, ఆ కట్టడలను ఆచరించమని. ఈరోజు మనము దురాశ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో దురాశకు సంబంధించినటువంటి ఆజ్ఞలు ఏమున్నాయో మీ అందరికీ తెలుసు. మనము పక్కవారిది ఏది ఆశించకూడదు, మనకున్న దాంతోనే మనం సంతృప్తిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు. అయితే మనమందరికీ ఆయన మనకి ఎప్పుడు కూడా అలర్ట్ చేయడానికి ఎవరెవరిని పంపిస్తూ ఉన్నాడంటే ప్రవక్తలను, దీర్ఘదర్శులను ఆయన పంపిస్తూ ఉన్నాడు. కానీ మనం వారి మాట వినకుండా ఉన్నాం. మనం సువార్త పాఠంలో కూడా చూసినప్పుడు ఇక్కడ ఒక ఉపమానాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ఒక ద్రాక్ష తోట వేయించి ఆ యజమానుడు చక్కగా ద్రాక్ష తోట నాటించాడు. అక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ పెట్టాడు.
అన్నీ జాగ్రత్తగా చక్కగా తయారు చేసి అది కొంతమంది కాపులకు గుత్తకిచ్చినప్పుడు కాపులు వచ్చారు. చక్కగా అదంతా చూసుకుంటూ ఉన్నారు. మంచిగా ఫలాలు అనుభవిస్తూ ఉన్నారు. అయితే కొన్ని ఫలాలు యజమానికి ఇవ్వవలసి ఉన్నది. వాళ్ళు ఎంతవరకు వాళ్ళు అనుభవించాలో అంతవరకు వాళ్ళు తీసుకుని యజమానికి ఇవ్వాల్సిన పార్ట్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంది. కానీ మనము ఇప్పుడు చూస్తున్నటువంటి ఉపమానంలో వాళ్ళేం చేస్తున్నారు అంటే, ఎప్పుడైతే యజమానుడు నా షేర్ ఇవ్వండి అని ఒకళ్ళని పంపిస్తున్నాడో, ఒక దాసుడు వెళ్ళి మనము యజమానుడికి ఇవ్వాల్సినటువంటి షేర్ ఇవ్వండి అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళని కొడుతున్నారు. వాళ్ళని చంపేస్తున్నారు. ఎవ్వరైతే దాసులు వెళ్ళి మీరందరూ కూడా ఇవ్వాల్సినటువంటి ఆ ఫలాల్ని ఇవ్వండి మేము తీసుకుని వెళ్ళాలి అంటే వాళ్ళని హింసిస్తూ ఉన్నారు. చివరికి, చివరికి తండ్రి అయినటువంటి దేవుడు, యజమానుడైనటువంటి దేవుడు ఏం చేశాడు? తన సొంత కుమారుడినే అక్కడికి పంపించాడు. ఈ ఉపమానము మనకు ఎలాగా అది అప్లై అవుతుందో మనందరికీ తెలుసు. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి తండ్రి ద్వారా పంపబడ్డారు. అయితే ఆ యేసు ప్రభువారిని కూడా ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా కాపులు ఏ విధంగా అయితే ఓకే. ఇతను ఆ తండ్రికి స్వాస్థ్యంగా ఉన్నాడు. ఇతనినే చంపేస్తే ఇంకా ఇదంతా కూడా మనదే అనేటువంటి ఆలోచనతో వాళ్ళందరూ ఏం చేశారు అంటే యేసుప్రభు వారిని చంపేయడం జరిగింది. ఇక్కడ దురాశ కనిపిస్తూ ఉంది. ఎవరైతే కాపులు అక్కడ ఉన్నారో, గుత్తకు తీసుకుని ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఒక రకమైన దురాశ. ఇప్పుడు ఈ ఫలాలన్నీ కూడా మేమే అనుభవించొచ్చు కదా! అనేటువంటి ఆశ. మనము మన బైబిల్‌లో చూసినటువంటి ఒక కపుల్ అననీయ, సప్పీరా. వాళ్ళు చాలా మంచి ఎగ్జాంపుల్‌గా ఉన్నారు మనకు. వాళ్ళిద్దరూ కూడా చక్కగా ఆదిమ సంఘంలో మంచి పార్ట్ తీసుకున్నారు. అపోస్తులతో కలిసి ఉన్నారు. రోజు చర్చ్‌కి వస్తున్నారు. వారు ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. కపుల్‌గా చక్కగా భార్యాభర్తలుగా అన్ని విధాలుగా వారు చక్కగా సంఘంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అపోస్తలులు చెప్పారో, మీరు మీకున్నదంతా అమ్మి, మీరు ఒకవేళ షేర్ చేసుకోవాలంటే మాకు తీసుకొచ్చి ఇవ్వండి. మనందరం కలిసి దీనిని వాడుకుందాం అన్నారు. ఇదేమి వాళ్ళు కంపల్సరీ మీరు చెయ్యాలి అని చెప్పలేదు. కానీ అననీయ, సప్పీరా అనుకున్నారు, మనకున్న ఆస్తినంతటిని అమ్మేసి మనము దేవునికి ఇద్దాము అని అనుకున్నారు. ఎంత ఇద్దాం అనుకున్నారు? కొంత ఇద్దాం. కొంత మనం ఉంచుకుందాం. భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ కూడా మంచిగా కలిసున్నారు. మంచి డెసిషన్ మేకింగ్ ఇద్దరు కలిసి చేశారు. వాళ్ళిద్దరూ కూడా చక్కగా వచ్చి హాఫ్ పార్ట్ దేవునికిచ్చారు. అక్కడ ఎప్పుడైతే అపోస్తలులు అడిగారో, మీరు మొత్తం అంతా తీసుకుని వచ్చారా అంటే, ఇద్దరు కూడా అబద్ధం చెప్పారు. భార్యాభర్తలంగా మనం ఎలా ఉన్నామో ఒక్కసారి ఆలోచిద్దాం. ఇద్దరం కలిసి అన్ని పనులు చేస్తున్నాం. చక్కగా కలిసున్నాం. అన్నీ బావున్నాయి. కానీ క్రీస్తు ఉన్నాడా మన మధ్యలో? లేకపోతే అననీయ, సప్పీరా పరిస్థితిలా ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా దురాశ కలిగి ఉన్నారు. అక్కడ అపోస్తలులు అడిగినప్పుడు అబద్ధం చెప్పడం జరిగింది. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మీరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే వారికి పతనమే అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దురాశ దుఃఖానికి చేటు అనేది మనం ఎప్పుడూ వినేటువంటి నానుడే. అయితే చూసాం కదా! ఒక భార్యాభర్తలుగా వాళ్ళిద్దరి మధ్యన అండర్‌స్టాండింగ్ ఉండడం కాదు గానీ, వారి మధ్యన ప్రభువు ఉంటేనే వారి అండర్‌స్టాండింగ్ కరెక్ట్‌గా ఉంటుంది. ఈ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ దురాశ కలిగినటువంటి అంటే ఇప్పుడు అననీయ, సప్పీరాని మనం చూసినప్పుడు వారు మంచి కమ్యూనిటీలో ఉన్నారు. వాళ్ళు అన్యులేమీ కాదు. దేవుని తెలిసినటువంటి బిడ్డలే. మనం కూడా దేవుని తెలిసినటువంటి బిడ్డలుగానే ఉన్నాం. ఒక మంచి కమ్యూనిటీలో ఉన్నాం. మంచిగా చక్కగా ప్రార్థనలోనే ఉన్నాం. కానీ మన పరిస్థితి ఎలా ఉంది?
భార్యాభర్తలముగా మన మధ్యన క్రీస్తు ఉన్నాడా అనేది మనము చూసుకుందాం. రెండవ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే గెహజీ, ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహజీ. ఈయన ఎలీషా దగ్గర ఉంటూ ఉన్నాడు. నయమానుకు కుష్ఠరోగం వచ్చినప్పుడు నయమాన్ ఇంట్లో ఉన్నటువంటి పాప చెప్పింది, నయమాన్ మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మీరు స్వస్థపడతారు, ఎలీషా దగ్గరికి వెళ్ళండి, ఎలీషా మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అన్నప్పుడు ఎలీషా ఇక్కడికి వస్తాడు. ఈ విషయం అంతా కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ దాట్. అక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే నైమాన్ స్వస్థపడతాడో ఆయన ఎలీషాకు మంచి మంచి గిఫ్ట్స్ అన్ని తీసుకుని వస్తాడు. తీసుకుని వచ్చి ఎలీషాకి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎలీషా నాకేం వద్దు, మీరు తీసుకుని వెళ్ళిపోండి అంటాడు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన వెనకాల పరిగెడతాడు గెహజీ. గెహజీ ఎవరితో ఉంటున్నాడు? ఎలీషాతో ఉంటున్నాడు. ఎలీషా దేవుని సేవకుడు, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉండుంటాడు. పక్కనే ఉండి గెహజీ చూస్తూ ఉండుంటాడు. అన్ని విషయాలు గ్రహిస్తూనే ఉంటాడు. దేవుని ప్రేమను తెలుసుకుంటూ ఉండుంటాడు. అయినా సరే తనలో వచ్చినటువంటి దురాశ ఏం చేసింది అంటే తనను ఆ అవసరం లేనటువంటి ధనం కోసం, ఆ రిచెస్ కోసం తను పరిగెడుతూ ఉన్నాడు. అది ఒకసారి గెహజీ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఐ ఫీల్ సో బ్యాడ్. అయ్యో, తను ఏంటి ఇంత దేవుని సన్నిధిలో తెలుసుకుంటూ ఉన్నాడు, ఎలీషా దగ్గర ట్రైన్ అవుతూ ఉన్నాడు, అన్ని విషయాల్లో చక్కగా ఉన్నాడు కదా, అలా ఎలా వెళ్ళిపోయాడు ఆయన వెనకాల? అంటే దురాశ అనేది మనలో ఉన్నప్పుడు అది మనకి మైండ్లో అలాంటి ఆలోచన కలిగిస్తూ ఉంటుంది. మనకి తెలియకుండానే దాని వైపుగా వెళ్ళిపోతూ ఉంటాం. దురాశ అనేది ఓకే, నాకు బంగారం మీద పెద్దగా ఏం మక్కువ లేదు, నాకు డబ్బుల మీద ఎక్కువగా మక్కువ లేదు అని మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. బట్ మనకి కూడా ఏదో ఒక దాని మీద ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఆశ ఉందేమో ఒక్కసారి ఆలోచిద్దాం. మనల్ని మనమే పరిశీలించుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ సేమ్ థింగ్ ఉండకపోవచ్చు. మీలో ఒక విషయం ఉండొచ్చు, నాలో ఒక విషయం ఉండొచ్చు. నేను ఎక్కువగా మేబీ నా పిల్లల కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో. ఎంతవరకు ఆలోచించాలో అంత దానికన్నా. సమ్‌టైమ్స్ మా అమ్మగారు అంటారనమాట, "నువ్వు ఎవ్వరిని కూడా ఈ లోకంలో ఎక్కువగా ప్రేమించకూడదు దేవుని కన్నా" అని. సమ్‌టైమ్స్ మనం ప్రేమిస్తున్నాం. దేవుని కన్నా ఎక్కువగా కూడా దేనినైనా ప్రేమిస్తున్నామా? ఒక్కసారి ఆలోచిద్దాం. అది కూడా దురాశే అవుతుంది కదా! ఈ విధంగా మనము ఆ దురాశ అనేది ఒక విగ్రహారాధనకు కూడా మనల్ని అది పురిగొల్పుతుంది. ఒక విషయంలో మనం ఎక్కువగా దేన్నైనా ప్రేమిస్తున్నామా? దేన్నైనా ఎక్కువగా ఇష్టపడుతున్నామా? గెహజీకి అన్ని విషయాలు తెలుసు. కానీ పరిగెట్టాడు అటువైపు. మనం ఎటువైపు పరిగెడుతున్నాం? ఏదైనా కనిపించినప్పుడు అది మనకిష్టమని దాని వైపే పరిగెడుతున్నామా? దేవుని వైపు పరిగెడుతున్నామా? ఈ 2 విషయాలు. అది ఒకటి మనం ఆలోచించుకుందాం. ఈ విధంగా చూసినటువంటి మన వాక్య భాగాన్ని బట్టి చూస్తే ఇంకొక విషయం మనం గమనించొచ్చు. ఎప్పుడైతే ఈ దాసులు ఇవ్వనని చెప్పారో, మనం లూకా సువార్త 20 అధ్యాయం 9వ వచనం నుంచి 19వ వచనం వరకు చూసినప్పుడు ఈ ఉపమానంలో ద్రాక్ష తోట యజమానికి ఎటువంటి ఫీలింగ్ ఉంటుంది? తన కొడుకునే చంపేసిన తర్వాత ఆయన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి చూడండి. 14వ వచనంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? అయినను ఆ కాపులు అతనిని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగునట్లు, ఈ స్వాస్థ్యము మనదగునట్లు. ఆ స్వాస్థ్యము వాళ్ళదా? ఆ ద్రాక్ష తోట వాళ్ళు నాటించారా? అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా వాళ్ళన్నీ కట్టించారా? కాదు. అది ఆ యజమానుడిది, యజమానుడి తర్వాత తన కొడుకుది. కానీ వీళ్ళు ఏం ఆశిస్తున్నారు అంటే వారిది కాని దానిని
ఆశిస్తూ ఉన్నారు. వాళ్ళేమనుకుంటున్నారంటే, ఈ కుమారుడు లేకపోతే ఈ స్వాస్థ్యం అంతా కూడా మనది అవుతుంది కదా! ఇతనిని చంపుదము రండి, రండని ఒకరితోనొకరు ఆలోచించుకొనిరి. ఎప్పుడైనా ఎప్పుడైనా పాపపు ఆలోచన మనలోని ప్రవేశించిందనుకోండి, ఇట్ విల్ లీడ్ టు ఇంకొక ఇంకా లోతుకి, పాపంలో ఇంకా లోతుకి మనల్ని తీసుకొని ఎళ్ళిపోతుంది. వాళ్ళకొచ్చినటువంటి ఆలోచన ఈ స్వాస్థ్యమంతా మనం తీసుకుందాము అని. దాన్నెక్కడికి తీసుకొని వెళ్ళిపోయింది అంటే, అక్కడ వచ్చిన వాళ్ళని చంపేయడం, నరహత్యకు కూడా అది తీసుకొని వెళ్ళిపోయింది. అక్కడ చెప్తూ ఉన్నాడు కదా! రాజులు రెండవ గ్రంథంలో, దేవుడు మీకు ఆజ్ఞాపించినటువంటి విషయాలను, కట్టడలను, ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని మీరందరూ కూడా గైకొనాలని. ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్కటి వాళ్ళు క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అతనిని ద్రాక్ష తోట వెలుపలికి తీసుకొని త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికేమి చేయును? ఏం చేయాలి? యజమానుడికి ఎంత బాధ కలిగి ఉంటుంది? నేను చక్కగా ఇదంతా కూడా మంచిగా వాళ్ళ కోసం నేను ప్రిపేర్ చేసి ఇచ్చానే. వాళ్ళు చక్కగా దీనిలో ఉన్నటువంటి పంటను అనుభవించొచ్చు. వాళ్ళకి కావాల్సినంత తీసుకొనవచ్చు. వాళ్ళకి కావాల్సినంత అనుభవించొచ్చు. దేవుని షేర్ యజమానుడి షేర్ యజమానుడికి ఇచ్చేయవలసి ఉన్నది. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళ షేరు వాళ్ళే ఉంచుకుంటారంట. దేవునికి ఇవ్వాల్సింది మాత్రం వాళ్ళు ఇవ్వనని చెప్తున్నాడు. అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా, యేసుప్రభు వారు ఈ ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు. ఇంకేం చేస్తాడు యజమానుడు? ఒకవేళ వీళ్ళందరూ ఇలాగే ఉన్నారనుకోండి, ఈ ద్రాక్ష తోటని తీసుకుని వెళ్ళి ఎవరైతే మంచిగా చేయగలుగుతారో వాళ్ళకి ఇచ్చేస్తారు అని చెప్తూ ఉన్నాడు. మనము లూకా సువార్త 19వ అధ్యాయంలో చూసినప్పుడు ఇక్కడ కూడా ఒక ఉపమానాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ఏ ఉపమానము అంటే, ఒక్కొక్కళ్ళకి కొన్ని కొన్ని తలాంతులు ఇస్తూ ఉన్నాడు. కొన్ని కొన్ని తలాంతులు ఇచ్చి ఆయన వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చినప్పుడు ఒక్క తలాంత్ ఇచ్చిన వాడు ఏం చేస్తున్నాడు? జాగ్రత్తగా దాన్ని దాచిపెట్టి మళ్ళా ఒక తలాంతుని తీసుకొచ్చి ఆయన చేతిలో పెడుతున్నాడు. అయితే దేవుడేమన్నాడు? చెడ్డ దాసుడా అని చెప్పి ఆయనకున్నటువంటి ఒక్క తలాంతుని తీసుకుని ఎవరి దగ్గరైతే ఎక్కువ తలాంతులున్నాయో, ఎవరైతే చక్కగా దాన్ని వాడుకుంటున్నారో ఆయనకి తీసుకెళ్ళి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ కూడా అతడేం చెప్తున్నాడు అంటే, తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని ఎవరు వారు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు వీళ్ళందరూ కూడా వింటూ ఉన్నారు యేసుప్రభు వారు చెప్పేటువంటి ఉపమానాన్ని. వారు విని అట్లు కాకపోవునుగాక అంటున్నారు. వారికి అర్థమైంది. ఈ విషయాలన్నీన మా కోసమే చెప్తున్నాడు అని. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయుననెను. అయితే ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు 19వ వచనంలో చూడండి. తమ్మును గూర్చి ఈ ఉపమానం ఆయన చెప్పినని గ్రహించి వారికి అక్కడి నుంచే వారికి ఆయన చేసినటువంటి ఈ విషయాలన్నిటిని బట్టి వాళ్ళందరికీ కూడా లోపల నుంచి బాధ వస్తూ ఉంది, కంగారు పుడుతూ ఉంది. ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకొని సమయం చూచిరి గాని జనులకు భయపడిరి. అయితే ఇక్కడ వారు చేస్తున్నటువంటి పని ఏంటి అంటే, యేసుప్రభు వారు ఎప్పుడైతే ఈ ఉపమానాన్ని చెప్పారో అప్పుడు వారికి తెలిసిపోయింది. మేమే ఈ కాపుల ప్లేస్‌లో ఉన్నాం. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా గుత్తకు తీసుకున్నటువంటి కాపులులాగా ఆలోచిస్తూ ఉన్నారు. పాపపు ఆలోచనలు ఆయన గ్రహించి వారికి ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. 17వ వచనంలో ఆయన చెప్పినటువంటి విషయం, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. కార్నర్ స్టోన్.
కార్నర్ స్టోన్ అనేది ఏ ఇంటికైనా సరే అది చాలా చాలా ఇంపార్టెంట్ కదండీ! ముందు ఇల్లు కట్టాలి అంటే, పునాది వేయాలి అంటే, ఒక తలరాయి పెట్టి దాని నుంచే మొత్తం అన్నీ కూడా సెట్ చేస్తూ ఉంటారు. సమ్‌టైమ్స్ ఆ కార్నర్ స్టోన్‌లో ఆ మధ్యలో తలరాయి అనేటువంటి ప్లేస్ కరెక్ట్‌గా ఫిట్ అవ్వలేదు అంటే, ఆ బేస్ కరెక్ట్‌గా ఉండదు. స్ట్రాంగ్‌గా ఉండదు అనమాట. ఒక్కొక్కసారి ఏదైతే తీసి ఇది కరెక్ట్ లేదు అని పక్కన పెట్టేసారో, అదే ఒక్కొక్కసారి కరెక్ట్‌గా ఫిట్ అవ్వచ్చు. యేసు ప్రభువారిని వాళ్ళందరూ కూడా ఈయన కాదు. ఈయన చెప్పేటువంటి విషయాలన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇది కాదు అని ఆయనందరూ కూడా పక్కకు పెట్టేస్తూ ఉన్నారు. ప్రధాన యాజకులకి అర్థం కావట్లే. శాస్త్రులకి అర్థం కావట్లే. ఈయన చేసేటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు రివర్స్‌లో తీసుకుంటూ ఉన్నారు. ఈయన్ని ఏ విధంగానైనా చంపేయాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు. ఈ మొత్తం మనము ఈ లెంట్ సీజన్‌లో ఎక్కువగా యేసుప్రభు వారు కలిగినటువంటి శ్రమల గురించి, ఆయన శ్రమల గుండా వెళ్ళినటువంటి విషయాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఈ యేసుప్రభు వారిని పట్టించడానికి ఇస్కరియోతు యూదాలో కూడా వచ్చినటువంటి ఆ పాపపు మనసు, ఆ పాపపు ఆలోచన ఏంటి అంటే దురాశ. దురాశ. తనకి ఆ 30 వెండి నాణాలు కోసం వాటిని తీసుకున్నాడు. యేసుప్రభు వారిని అప్పగించేశాడు. ఆయన తర్వాత ఏ విధముగా ఫీలయ్యాడు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకసారి మనము తిమోతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్. ఇక్కడ మనం చూస్తే దురాశ దేని మీద పుట్టింది అంటే ఇస్కరియోతు యూదాకి ధనం మీద. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనం గురించి ప్రభువారు చాలా చాలా చోట్ల మనకి చెప్తూ ఉన్నాడు. ధనవంతుడు ఉన్నాడు. ఆయన పరిస్థితి ఏమైందో మనకి తెలుసు. మనము ఒక ఆయన ఏం చేశాడు, ఆయనకున్నటువంటి కొట్లన్నీ కూడా నింపేసుకున్నాడు. నాకు చాలా మంచిగా పంట పండింది. నాకు ఇంకేమీ ప్రాబ్లమ్ లేదు. నేను ఎవరికీ భయపడిన అవసరం లేదు. నాకు డబ్బులున్నాయి, ఫుడ్ ఉంది. అన్ని కొట్లలో కూడా నేను అన్నిటిని కూడా ఫిల్ చేసేసుకున్నాను. ఇంకా నాకేంటి అనుకున్నాడు. కానీ ప్రభువారు ఏం చెప్పారు? ఈ రోజే, ఈ రోజే నీ ప్రాణాన్ని తీసుకుంటే వీటన్నిటి పరిస్థితి ఏమవుతుంది? ధనము, ధనము అనే దాని గురించి అపేక్షించినప్పుడు అది కీడుకే కీడు వల్ల ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని చెప్తూ ఉన్నాడు. కొందరు దానిని ఆశించి కొందరులో మనం ఒక్కసారి ఇస్కరియోతు యూదాను పెట్టుకుందాం. ఇస్కరియోతు యూద యేసు ప్రభు శిష్యుడిగా వచ్చాడు. ఆయన విశ్వాసం కలిగే వచ్చాడు కదా! ఆయనను చక్కగా ఆయనను ఫాలో చేశాడు. విశ్వాసంలోనే ఆయన ఫాలో చేశాడు. విశ్వాసము కలిగిన వాడు ఏమైపోయాడు అంటే చూడండి, విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఎప్పుడైతే ఆ ధనాన్ని తీసుకుని ప్రభువారిని అప్పగించేశాడో తనలో ఆ బాధ ఎప్పుడైతే విశ్వాసం నుంచి తొలగిపోయాడో ఆ బాధే తనని చంపేసింది. మనం కూడా దురాశ కలిగి ఏ విషయాన్నైనా ఆశించి ఎన్నో విధాలుగా అది కావాలని పొందుకోవాలని ట్రై చేస్తూ ఉన్నప్పుడు అది లాస్ట్‌కి మనల్ని నాశనానికే తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఏ విషయం కూడా మనల్ని విశ్వాసం నుంచి పక్కకి తొలగించే విధముగా ఉండకూడదండి. అదొక్కటే ఆలోచించుకుందాం మనం. అంటే ఏ ఆశ కూడా దేవుని కంటే ఎక్కువగా ఉండకూడదు. ఈ ఈ ఈ విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎప్పుడో విన్నటువంటి పాట గుర్తొచ్చింది. నాకు ట్యూన్ అయితే గుర్తు రాలేదు. నిన్నుగాక మరి దేనిని ఆశింపనీయకు. మీలో ఎవరికైనా తెలుసండి ఈ పాట?
లిరిక్స్ తీసా? నిన్నుగాక మరి దేనిని నే ప్రేమింపనీయకు, నీ కృపలో నీ దయలో నీ మహిమ సన్నిధిలో నన్ను నిలుపుమో దేవా. మనము అడగవలసినటువంటి విషయం ఏంటి అంటే, అయ్యా నీ కృప చాలు, నీ దయ చాలు. మనకి ఎప్పుడైనా చాలు అన్నప్పుడే ఆపగలుగుతామండి. ఇంకా లేదు ఇంకా కావాలి అన్నప్పుడే ఈ దురాశ వీటితో మనకు ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. ఓకే. దురాశతో ఉండకూడదు. ఆశ కలిగి ఉండాలి. ఓన్లీ దేవుని పైనే ఆశ కలిగి ఉండాలి అనేటువంటి విషయం మనకు తెలుసు. ఆపోజిట్ టు దురాశ ఏంటి అంటే జనరాసిటీ. దేవునికి ఇవ్వడంలో మనం దురాశ అన్నప్పుడు ఏం చేస్తామంటే దాచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత మనం దేవునికి ఇవ్వాలో ఇవ్వకుండా దాచుకోవడం చూస్తూ ఉన్నాం. దాచుకోకుండా దేవునికి ఇవ్వాల్సినది మనం ఇవ్వడానికి జనరస్‌గా ఉండడానికి దేవుణ్ణి మనం అడుగుదాం. ఒకసారి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6, 7 వచనాలు చూద్దామండి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఎప్పుడైతే మనలో పాపమున్నదని, మనం చేసినవి తప్పులని, ఈ విధంగా మనం ఆలోచించకూడదు అని, దురాశ కలిగి ఉండకూడదు అని ఎప్పుడైతే మనం గమనిస్తామో, వెంటనే దేవుని దగ్గరకు వచ్చి మనము ఆయనకు మనలో ఉన్నటువంటి తలంపులను, మనలో ఉన్నటువంటి దుష్ట తలంపులను, మనకున్నటువంటి పాపపు హృదయాన్ని ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని బహుగా క్షమిస్తాడు. ఇప్పుడైతే మనం కృపాకాలంలో ఉన్నామండి. ఏ తప్పు చేసినా మనం గబగబా వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయనని క్షమించమని అడిగినప్పుడు ఆయన మనల్ని హక్కును చేర్చుకోవడానికి చాలా సంసిద్ధుడిగా ఉన్నాడు. ఇటువంటి సమయంలోనే మనకున్నటువంటి ఈ సమయాన్ని ఉపయోగించుకుని మీరందరూ కూడా రోజు ఈ సమయంలో ఇలా కలిసి ప్రార్థన చేసుకోవడం, ఇంత సమయం దేవునికి ఇవ్వడం అనేది ఎంతో గొప్ప ధన్యత, ఎంతో గొప్ప బ్లెస్సింగ్. మీరందరూ కూడా ఈ విధంగా చేయడం అనేది రియల్లీ ఐ అప్రిషియేట్ దట్. మనం కూడా రోజు ఈ లెంట్ సీజన్‌లో అయితే ప్రతిరోజు మనం చర్చ్‌కి వెళ్తున్నాము, వాక్యం వింటూ ఉన్నాము. మోస్ట్‌లీ ఈ సీజన్ అంతా కూడా దేవునికి మనం ఎంత క్లోజ్‌గా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనకిచ్చినటువంటి ఈ టాపిక్ దురాశ అనేటువంటి టాపిక్ ఎందుకు ఇచ్చారు అంటే, మనము సిలువకు ఇంకా క్లోజ్‌గా ఉండడానికి ఈ దురాశ మనల్ని మేబీ దూరంగా ఉంచుతుందేమో. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఆశలు వేరే వేరే విషయాలు ఎంతవరకు మనం ఆశించాలో అంత కాకుండా వేరే దాని గురించి మనం ఆశపడుతుంటే వాటన్నిటినీ కూడా ఈరోజే మనం క్లియర్ చేసుకున్నప్పుడు వన్ స్టెప్ అహెడ్ మనం ఇంకా క్రాస్కి ఒక స్టెప్ ముందుకు వెళ్తానికి దేవుడు మనకి సహాయం దయచేస్తాడు. మనం అననీయ సప్పీరాను చూసాం. ఒక భార్యాభర్తలుగా వారిద్దరి మధ్యలో క్రీస్తు లేకపోవడం వల్ల వారు రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. దురాశ కలిగి కొంత డబ్బును వారు దాచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం ఉండకూడదు. భార్యాభర్తల మధ్యలో క్రీస్తు ఉన్నప్పుడు ఆయన కరెక్ట్ డెసిషన్స్ మనకు ఇస్తాడు. దురాశ మనలో ఉండదు. ఇంకొకటి గెహజీని చూసాం. గెహజీ అయితే ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డ దగ్గరే ఉన్నాడు. మనం కూడా రోజు దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని సన్నిధికి వెళ్తున్నాం, వస్తున్నాం. అయినా సరే పాపపు హృదయం మనలో ఉంది. ఆ పాపపు హృదయంలో మనకి దురాశ ఉందా? ఏమైనా విషయం కోసం మనం ఎక్కువగా ఆశపడుతూ ఉన్నామా? దేవుని కంటే ఎక్కువగా ఆశపడుతున్నామా? ఆ విషయాలు ఉన్నట్లయితే వాటిని కూడా తీసివేసుకుని ఇంకొక స్టెప్ దేవునికి దగ్గరగా మనందరము ఉండడానికి మనము
దేవునికి ప్రార్థిద్దాం. అయితే మనము స్త్రీలముగా ఎక్కువగా దేవునికి క్లోజ్గా ఉంటూ ఉంటాము. దేవునికి ప్రార్థిస్తూ ఉంటాము. మన కుటుంబాలను కూడా మనందరం కూడా కట్టుకునేటువంటి స్త్రీలముగా ఉన్నాం. ఆల్రెడీ మన పిల్లలను, మన కుటుంబాలను, మన కమ్యూనిటీని కూడా మనము కట్టుకునేటువంటి స్త్రీలముగా ఉన్నాం. ఈ కట్టుకోవడం గురించి అన్నప్పుడు నాకు లాస్ట్ వీక్‌లో మేము కూడా ఒక ఇలాగ ప్రేయర్ గ్రూప్ స్టార్ట్ చేసామండి. 30 అన్నారం చర్చ్ మాకు వనస్థలిపురం చర్చ్ నుంచి సిస్టర్ కాంగ్రిగేషన్ అనమాట. అది మాకు దగ్గరగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ మామూలు ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. సో మేమేంటంటే ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్నటువంటి ఈ ప్రాబ్లమ్స్‌ని బట్టి పర్సిక్యూషన్ గురించి ప్రార్థన చేద్దామని రోజు కూడా ప్రేయర్స్ చేసుకుంటూ ఉన్నాం. ఈ థర్స్‌డేస్ అందరం కూడా డివోషన్ చెప్పుకుంటా ఉంటాం అనమాట. ఆ డివోషన్‌లో ఒక స్త్రీ గురించి మాట్లాడుకోవడానికి దేవుడు మాకు ఆ రోజు ప్రేరేపణిచ్చాడనమాట. ఆ స్త్రీ పేరు షేయరా. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7వ అధ్యాయం. కుమార్తె అయిన షెహారా ఉత్తరపు బెత్హోరానును దక్షిణపు బెత్హోరోనును ఉజ్జైన్ షేయరాను కట్టించెను. ఇదేనమ్మా? అంతేనండి, అంతే. థ్యాంక్ యూ. షేయరా అనేటువంటి ఒక స్త్రీ కనిపిస్తూ ఉంది. ఆమె 3 పట్టణాలు కట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 3 పట్టణాలు. మనం ఒక ఇల్లు కట్టడానికే చాలా కష్టపడుతూ ఉంటామండి. దాని గురించి ప్లాన్ చేయాలి, ఆలోచించాలి, ఫైనాన్షియల్‌గా అన్ని విషయం. షేయరా ఒక 3 పట్టణాలు కట్టినటువంటి స్త్రీగా మనకి కనిపిస్తూ ఉంది. తన బ్యాక్‌గ్రౌండ్ మనం చూసినట్లయితే తను ఎఫ్రాయిము సంతానంగా కనిపిస్తూ ఉంది. ఎఫ్రాయిము ఎవరు అంటే యోసేపు యొక్క 2వ కుమారుడు. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి అని అర్థం. అభివృద్ధి. ఎఫ్రాయిము యోసేపు ఎప్పుడైతే ఐగుప్తుకు వెళ్ళాడో, దేవుడు తనకు తోడుగా ఉన్నాడో, అక్కడ తన అభివృద్ధి చెందుతూ ఉన్నాడో, ఎఫ్రాయిం కలిగినప్పుడు ఆయనకు ఆ పేరు పెట్టుకున్నాడు. తర్వాత ఎఫ్రాయిం జీవితంలో ఏమవుతుంది అంటే, ఎఫ్రాయిం కుమారులను గాతీయులు చంపేసినప్పుడు ఆ కుటుంబంలో ఒక కీడు, దుఃఖము కలిగినటువంటి కుటుంబంగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో షేయరా అక్కడ జన్మించినట్టుగా చూస్తూ ఉన్నాం. షేయరా ఒక 3 పట్టణాలు కట్టినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. స్త్రీలముగా ఆ షేయరా అనుకుంటుండొచ్చు, ఒక కీడు కలిగినటువంటి ఫ్యామిలీలో నేను పుట్టాను, దుఃఖం కలిగినటువంటి ఫ్యామిలీలో నేను పుట్టాను, నా జీవితం కూడా ఇంతే, నన్ను కూడా ఎవరో గాతీయులు చంపేస్తారో, లేకపోతే నా పరిస్థితి కూడా ఇంతే అని తను అనుకోలేదండి. కట్టడానికి తను పూనుకుంది. షేరా చక్కగా దేవుని గురించి వాళ్ళ తాతగారి నుంచి, వాళ్ళ నాన్నగారి నుంచి అబ్రహాము విషయాలు ఇవన్నీ కూడా తను తెలుసుకుంటూ పెరిగింది. దేవునిలో తను భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఉంది. తను కట్టేటువంటి స్త్రీగా ఉంది. 3 పట్టణాలను కట్టిందంటండి. అక్కడ ఏమీ లేనటువంటి ప్లేస్‌లో. ఒకవేళ మనం ఊరికి దగ్గరగా ఉంటే యూ విల్ హ్యావ్ రిసోర్సెస్. అక్కడి నుంచి తెచ్చుకొని చేసుకోవచ్చు. తను కట్టినటువంటి ప్లేస్ అయితే చాలా దూరంగా ఉన్నటువంటి ప్లేస్. అక్కడ ఈ 3 పట్టణాలను తను కట్టినటువంటి స్త్రీగా ఉంది. ఒక గురి కలిగి ఒక టార్గెట్ కలిగినటువంటి స్త్రీగా మనం తనను చూస్తూ ఉన్నాం. స్త్రీలముగా మనము ఎటువంటి గురి కలిగి ఉన్నాము ఒక్కసారి ఆలోచించుకోండి. రెండవదిగా తను జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా ఉంది. సివిల్ ఇంజనీరింగ్ ఆలోచనలు కూడా తనలో ఉండాలి. సివిల్ విషయాలు తెలిసి ఉండాలి. మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. వాటన్నిటిని కూడా తను మేనేజ్ చేయడానికి. ఇంత తెలివిగా ఆ 3 పట్టణాలను కట్టింది అంటే దేవుని జ్ఞానం వల్లనే మాత్రమే. గురి కలిగిన స్త్రీగా ఉంది. జ్ఞానం కలిగిన స్త్రీగా ఉంది. ఆమె విశ్వాసం కలిగిన స్త్రీగా ఉంది. విశ్వాసము లేనిదే తను ఇవన్నీ కూడా కట్టడము చాలా చాలా కష్టమైనటువంటి విషయము. దేవుని పైన తనకున్నటువంటి విశ్వాసము ద్వారానే ఈ విషయాలన్నీ కూడా తను చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్లేస్‌ను
ఏదైతే తిను కట్టినటువంటి ప్లేస్ ఉన్నదో చూడండి, అది మనము యెహోషువ ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తాడో అక్కడ మనం చూస్తాం ఈ ప్లేస్ పేరు. యెహోషువ 10వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి బెత్హోరోనును దిగిపోయి త్రోవను పారిపోవుచుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను. గనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చంపిన వారు ఎక్కువ మంది అయిరి. ఎస్, ఈ బెత్హోరోను అనేటువంటి ప్లేస్, షేర కట్టించినటువంటి ప్లేస్ని దేవుడు ఇక్కడ మనకు మళ్ళా చూపిస్తూ ఉన్నాడు. యెహోషువ ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తాడో ఆ పట్టణం మళ్ళా పాడైపోకుండా ఉండడానికి ప్రభువారు అక్కడ యుద్ధం చేస్తూ ఉన్నాడు. యెహోషువ పక్షంగా, వీళ్ళ పక్షంగా దేవుడు అక్కడ యుద్ధం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కాలంలో కూడా ఈ పట్టణాలను సొలొమోను మరలా కట్టించినట్టుగా కూడా మనం చాలా ప్లేసెస్లో చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆమె గురి కలిగి విశ్వాసముతో జ్ఞానము కలిగి దేవుని కోసము ఆమె ఈ 3 పట్టణాలని కట్టించిందో, దేవుని మహిమార్థమే ఆమె చేసినటువంటి పనిని దేవుడు దీవించాడండి. దేవుడు ఆశీర్వదించాడు. అది మళ్ళా శిథిలమైపోకుండా ఆయన దాన్ని మళ్ళా కట్టిస్తూ ఉన్నాడు. మనము స్త్రీలముగా ఏమి కడుతూ ఉన్నాము? మన జీవితాలను మొదటిగా మనం కట్టుకోవాలి. మన కుటుంబాలను కట్టుకోవాలి. మన కమ్యూనిటీని మనం కట్టుకునే వారంగా ఉండాలి. జ్ఞానం కలిగినటువంటి స్త్రీలముగా మనం ఉండాలి. నాకు తెలిసి మనం జ్ఞానం కలిగినటువంటి స్త్రీలముగా ఉన్నాం కాబట్టే మనందరం ఇక్కడ ఉన్నామని. దేవుడు మనకిచ్చినటువంటి ఈ చిన్న అవకాశాన్ని బట్టి దేవాదేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. అయితే ఈరోజు మనకిచ్చినటువంటి టాపిక్ అయితే దురాశ ద్వారా మనం దేవునికి దూరంగా వెళ్ళిపోకుండా, ఏమైతే మనలో ఆయనకి ఇష్టం లేని విషయాలు ఉన్నాయో, ఏ విషయాన్ని అయితే మనం దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నామో ఆ విషయాలన్నిటిని కూడా మనము ఈరోజు వదిలిపెట్టేద్దాం. దేవునికి మరింత దగ్గరగా ఉందాం. ఆయన కొరకు మనం కట్టబడదాం. మన చుట్టూ ఉన్న వారందరినీ కూడా కడదాం. ఆయన కోసం ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లోనండి సువార్త ప్రకటించడం కానీ, ఎంతోమందికి మనం చెప్పడం కానీ చాలా కష్టమైనటువంటి పరిస్థితులు. ఏదన్నా చెప్పాలి అంటే కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని మన జీవితాల ద్వారా మనమే చూపిద్దాం. మన క్యారెక్టర్, మన పర్సనాలిటీ, మనల్ని చూసేవారు దేవుణ్ణి తెలుసుకునేటువంటి జీవితాలు మనం కలిగి ఉందాం. సామెతల గ్రంథంలో మనం చివరి సామెతల్లో చూసినప్పుడు జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది అని చెప్తూ ఉన్నాడండి. మనము కూడా మన నోరు తెరిచేటప్పుడు జ్ఞానము కలిగి, దేవుని జ్ఞానం కలిగి మనం నోరు తెరిచినప్పుడు ప్రతి ఒక్కరూ దేవుని గురించి తెలుసుకోగలుగుతారండి. మనము ఊరికినే మన జ్ఞానంతో మనం మాట్లాడినప్పుడు అది దేవునికి మనము మేబీ ఆయన నామానికే మనం ఏమైనా ఇచ్చేస్తామేమో. సో ఆయన జ్ఞానము కలిగి మన నోరు తెరిచినప్పుడు వినేటువంటి వారందరూ కూడా దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉంటారండి. అటువంటి జీవితాలు మనందరము కలిగి దేవునికి ఆయాస్కరమైనటువంటి విషయాలు మనలో ఏమన్నా ఉన్నాయా వాటన్నిటినీ తీసేసుకుని దేవునికి మరింత క్లోజ్గా ఉండేటువంటి జీవితాలు మనందరం కలిగి ఉండాలని దేవాదేవునికి ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసు నాయన, మీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నాయన, నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ ఐక్యపరిచారు. నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేశారు. మీకే స్తోత్రములు ప్రభువా. అయ్యా, మీరు మాతో మాట్లాడారయ్యా, మీకే స్తోత్రములు. నీకు ఆయాస్కరమైన విషయాలు మా జీవితంలో ఉన్నట్లయితే వాటన్నిటినీ తీసివేయండి ప్రభువా. మిమ్మల్ని తప్పించి ఈ లోకంలో మేము దేనిని ఆశింపకుండా
మా జీవితాలను మీరు సరిచేయండి. దురాశ మాలో ఉన్నదేమో ప్రభువా, ఏ విషయాల పట్ల మేము దురాశ కలిగి ఉన్నామో మాకు తెలియచేయండి తండ్రి. వాటిని బట్టి మేము సరిచేసుకునేటువంటి జీవితాలు మాకు దయచేయండి. మమ్మల్ని మేము దిద్దుకునేటువంటి జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. నీ సిలువకు మరింత దగ్గరగా ఉండేటువంటి జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. మాలో ఉన్నటువంటి పాపపు హృదయాన్ని తీసివేయండి తండ్రి. మరింత మీకు దగ్గరగా మీతో ఉండేటువంటి జీవితం మాకు దయచేయండి ప్రభువా. అయా స్త్రీలం ప్రభా, నాయన తండ్రి, ఒక తండ్రి భార్యగా, తల్లిగా, కూతురుగా, నాయన కమ్యూనిటీలో ఒక ఫ్రెండ్గా మేము చేసే ప్రతి ఒక్క బాధ్యతలో మీరే మాకు సహాయం దయచేయండి అయ్యా. నీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభువా. అయ్యా, మేము నోరు తెరిచినప్పుడు తండ్రి నీ జ్ఞానం ద్వారా మేము మాట్లాడడానికి సహాయం దయచేయి అయ్యా. మా ద్వారానైనా మీకు మహిమకరంగా మేము జీవించే జీవితాలు మాకు దయచేయి అయ్యా. అయ్యా, మేము సువార్తను ప్రకటించాలి అంటే ముందుగా మేము ప్రిపేర్ అవ్వాలయ్యా. ముందుగా మేము నాయన యేసయ్య మీ కొరకు ఉపయోగపడే సాధనాలుగా ఉండడానికి నాయన మమ్మల్ని మేము సరి చేసుకుంటూ తండ్రి మరింత ఎక్కువగా నీలో ఎదుగుతూ ప్రభువా నీ కొరకు ఉపయోగపడే సాధనాలుగా ఉండడానికి మమ్మల్ని మీరే తయారు చేయండి తండ్రి. మీరే మాకు సహాయం దయచేయండి అయ్యా. అయ్యా, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి స్వామి. వినినటువంటి వాక్యము నాయన మా హృదయాలలో భద్రపరచండి తండ్రి. ఫలించేటువంటి విధముగా ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క హృదయము నాయన ఆలోచన మీకే తెలుసును ప్రభువా. నాయన స్త్రీలముగా నాయన ఎన్నో బాధ్యతలతో ఉంటూ ఉంటాం ప్రభువా. కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతలను బట్టి మాకు ఎన్నో ఆలోచనలు తండ్రి ఏసియా. ప్రతి ఒక్క ఆలోచన నీ నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాం తండ్రి. మీ ఎదుట మొరపెట్టుకుంటున్నాం ప్రభువా. మీరే మాకు సహాయం దయచేయండి అయ్యా. శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. నాయన మాకున్న ప్రతి ఒక్క బాధను దుఃఖమును నాయన మీ ఎదుట కుమ్మరిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి అని పిలిచేటువంటి భాగ్యం మాకు ఇచ్చావయ్యా. అంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చావు తండ్రి. ఏసియా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభువా. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నడిపిస్తున్నటువంటి బిడ్డకు కావాల్సినటువంటి నాయన దీవెనలు మీరే అనుగ్రహించండి ప్రభువా. నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు కావాల్సినటువంటి దీవెనలు అనుగ్రహించండి. మాలో మీకు ఆయాస్కరమైన విషయాలను తీసివేసి పూర్తిగా మీలో ఉండే భాగ్యం అందరికీ దయచేయమని, మీ దీవెనలతో మమ్మల్ని నింపి నడిపించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.